నువ్వు డబ్బుల కొరకు మా విశ్వాసం దగ్గరికి వస్తున్నావు అలా చెప్పకుండా, డబ్బుల కొరకు సేవ కాదండి, డబ్బు సంపాదించే సేవ కాదు ఇది. నశించు ఆత్మల కొరకు ఈ ప్రార్థన, ఈ కూడుకులు పెడుతున్న కారణము ఆ పాస్టర్ గారిని దేవుడు తప్పగా దీవిస్తాడు. నా కంట్లో దారులు పడతానండి, అలాగా కూర్చునిగా నాకు మనశ్శాంతి లేదు. ఆఫరింగ్కి వచ్చావా? ఎప్పుడు కూడా ఈ రాజ్యంలో సేవ చేస్తున్న ప్రసాద్ పాస్టర్ గారు ఎవరి దగ్గర చెయ్యి చాపనివ్వడు దేవుడు. హల్లెలూయా. ఏంటి ఐక్యత కలిగి ఉంటే అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదము. ఈరోజు మనం కూడుకున్నామంటే ఇక్కడ వారం కాదు మనము. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఈ లోకమంతా సంపాదించాలి, ప్రాణం ముందు ఎక్కడికి వెళ్తాది? ఈ లోకంలో రాత్రి ఏదో అనుకోండి జీవితంలో. ఏంటి రాత్రి మనము ప్రభు సన్నిధికి వచ్చి ఖాళీగా వచ్చామండి. మన నిండి పొరులు ఇంటికి వెళ్ళాలి. నాకు 3 ఆడపిల్లలు పుట్టారండి. నా దగ్గర ఏమీ లేదు. మా పాస్టర్ గారు జేమ్స్ అండ్ మ్యాచెస్ గారు కేరళ, అతను సేవకి 2 చెంచులతో పట్టుకొని మేము సేవకి వెళ్ళాం. అక్కడ ఏమీ లేదండి, అఘాతము. అందరూ ఏలకొలు చేశారు. ఆ స్థలంలో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ స్థలంలో దేవుడు దీవించాడు. ఎందుకంటే ఐక్యత కలిగి నీ దగ్గర ఆశీర్వాదం ఉంటుందండి. ఈ రాత్రి దేవి సేవకు అనేక పెద్ద పెద్ద సేవకులు తీసుకొచ్చిన కారణము అనేక సంఘాలకు ఆశీర్వాదం, అనేక సంఘాలకి దీవెనకరము, అనేక సంఘము ఉజ్జీవం రేపడానికే ఈ కార్యములు దేవుడు ఆమె ద్వారా దేవుడు పెడుతున్నాడండి. మీరందరూ ఆయన కోసం ప్రార్థించండి. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువు మహిమపరుద్దాం. దగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం పాస్టర్ గారు గ్రీటింగ్స్ కొన్ని మాటలు చెప్తారు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మంచి విషయాలు చెప్పిన మా అత్తయ్య గారికి వందనాలు, ప్రభుకి స్తోత్రాలు. కానీ సార్ మీరే గారా చివరిలో దేవుని పరిచయం చేసిన దైవజనులు అబ్రహాం గారు 2 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారు. దేవుని సేవకు సమయాన్ని ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు మరి వేదిక అలంకరించినటువంటి దైవ సేవకులు కూడా ప్రభు పేరట వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు అందరూ కొన్ని పనులే చేయగలరు, అన్నీ చేయలేరు. చాలామంది అనుకుంటారు నేను పెడితే బాగున్ను, నేను ఏర్పాటు చేస్తే బాగున్ను, మీటింగ్స్ అనుకుంటారు. కానీ దేవుని కృప, దేవుడు ఎవరిని ఎక్కడ ఎలాగ వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన సంకల్పం. చాలామంది అనుకుంటారు డబ్బులుంటే మీటింగ్లు అయిపోతాయి అనుకుంటారు. డబ్బులు ఖర్చు పెట్టినా కొన్ని ఏవి సక్సెస్ అవ్వండి. దేవుని కృప. మరి ప్రసాద్ గారు దేవుని యొక్క మహాకృపను బట్టి మొదట్లో రాజాం ప్రాంతంలో స్టీవెన్ అనే దైవజన సహోదరులు కొద్ది రోజులు దేవుడు కొన్ని సంవత్సరాలు ఒక విశ్వాసిగా ఉంటూ అందరికీ తెలిసండి. ఆయన దేవుడు బలంగా ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపాడు. ఓన్లీ బెతస్తా టీంలో మరి దేవుడు తన కృప ద్వారా నడిపిస్తూ ఉన్నారు. అలా కొద్ది రోజులు కొద్దిగా చిన్న చిన్న మీటింగ్స్ జరుగుతున్నాయి. తర్వాత ఎవరు కూడా అంతగా పెట్టడానికి పరిస్థితులు అనుకూలించలేదు. కానీ దేవుడు మళ్ళీ ప్రసాద్ పాస్టర్ గారి దైవజనుల ద్వారా దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన నా దగ్గర ఏమీ లేదయ్యా అని అంటాడు. నేను ఒకసారి చెప్పాను, యేసయ్య మనకున్నాడు, ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడు కనుక ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు అని చెప్పాను. ఆయన తెలుసండి ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. దైవజనులు ఎక్కడో ఏదో ప్రాంతంలో ఉండి అనేక ప్రదేశాలు తిరుగుతున్న దైవజనులు ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. కనుక చాలామంది అన్నీ ఉంటే అవుతాయి అనుకుంటారు. కానీ దేవుడు లేని దగ్గర మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే.
చాలామంది ఇలాంటి కార్యక్రమాల్లో సహకరించడానికి ఇష్టపడరు. కానీ మంచి మనసుతో రాబోయే దినాల్లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు అందరూ సహకరించడం చాలా మంచిదండి. నేను ఎన్నో అనుభవాలు మరి ప్రసాద్ గారి ద్వారా కొన్ని విషయాలు కూడా నేను చూశాను. చాలా కష్టపడి దేవుని పరిచర్య చేస్తూ అనేకులు రక్షణ పొందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఏమీ లేనప్పుడు కూడా దేవుని యొక్క సంకల్పము ఆయనే చూసుకుంటాడు. ఈ మీటింగ్ అయిపోతే అని చెప్తే తర్వాత నేను అడుగుతూ ఉంటాను, ఎలాగా నడిపించబడ్డదంటే దేవుని కృపేనండి, అందరూ కూడా ప్రార్థన చేశారు, ఈ విధంగా చేశాను మీటింగ్ అని చెప్తారు. దగ్గరగా మీటింగ్స్ ఏర్పాటు చేయడం చాలా కష్టం. కానీ దేవుని కృప, అది అందరూ చేయలేరు, అందరూ మందిరాలు కట్టలేరు, అందరూ సంఘాలు స్థాపించలేరు, అందరూ చేయలేరు. కానీ దేవుడు ఎవరి ద్వారా చేయించాలనుకుంటే వారే చేయగలరు. స్తోత్రం. అది దేవుని ఉద్దేశము. మనం కూడా ఆ చేసేవారితో మనం సహకరిస్తే మనకు కూడా వంతు ఉంటుందండి. కనుక ఆ వంతు కోసం మనందరం కలిసి దేవుని పని చేస్తే ఇక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది. సైతాను ఈ రాజాం ప్రాంతం నుండి పారిపోతాడండి. ఆ పని అందరూ ఇలాంటి మీటింగులు పెట్టినప్పుడు ఎవరైనా ఆలోచన ఇచ్చి దేవుడు వారి ద్వారా లేపితే వారికి మనం సపోర్ట్గా ఉండి వేరు ఆలోచనలు కాకుండా మనం ఇటువంటి మీటింగ్లు సహకరించబడితే దేవుని నామం మహింపరచబడుతుంది, అనేక మన ప్రజలు రక్షణ పొందుతారని నా ఉద్దేశాన్ని, నా ప్రకటన తెలియపరుస్తున్నాను. దేవుడు మాటలు దీవించుగాక. థ్యాంక్ యూ సార్. ఇందాక మా అత్తగారు ఒక మాట చెప్పారు, ప్రసాద్ పాస్టర్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కొని ఎవడు దేవుడు. నిజమండి, నేను రాజా వచ్చి ఒక పాస్టర్ గారు అన్నారు, మా అన్నయ్య అవుతారు అనుకోండి, కాదు కానీ తమ్ముడు రాజాలో ఉన్న ఆ వేరు చర్చకున్న విశ్వాసాలందరూ నీకు డబ్బులు ఇచ్చేస్తానట, అందుకే నువ్వు మీటింగ్లు పెట్టేస్తానవా అనేసి అన్నారు. నేను అన్నయ్యకి అన్నాను, అన్నయ్య రాజాంలో వేరే చర్చి విశ్వాసి గుమ్మం నేను తొక్కలేదండి ఎంతవరకు. మా విశ్వాసం కొద్దిమంది ఉన్నా చాలు దేవుడిచ్చిన, వేరే విశ్వాసం గుమ్మం రాజా అదే పొందూరు మన ప్రభు దాసు అయ్యగారు అబ్బాయి చెప్తే వండర్ఫుల్ అని పాస్టర్ గారు చూపించండి. ఎవరైనా రాజాంలో విశ్వాసం ఉన్నా మీ గుమ్మం ఎప్పుడైనా బైబిల్కి వచ్చానో చూపించగలరా? వేరే విశ్వాసులు గుమ్మం తొక్కినట్టుగా ఇంతవరకు నాకు తెలియదు, తొక్కలేదు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బులైతే ఏం లేవు. కొంతమంది అంటారు పాస్టర్ గారు అదేంటో ప్రభుని మహింపరచాలని ఆశ, ప్రభు సువార్త ప్రకటించాలని ఆశ, అది తప్ప ఇంకొక ఆశ లేదు. డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, నేనే ఈ రాజానికి ఏదో పెద్ద గొప్పని అయిపోవాలి అనే ఆలోచన గొప్పలు లేదండి. ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి మీటింగ్స్ పెట్టడానికి చాలా శ్రమ, మీకు తెలుసు. లాస్ట్ టైం రాజా గారు మీటింగ్స్ అయినప్పుడు మా జాన్సన్ అబ్బాయి యోసేపు తమ్ముడు, నేను తమ్ముడు కొంచెం మా సంఘం ఏమైనా చిన్నది రావాలంటే ఏమైనా తీసుకొచ్చి నాకు నిద్ర వస్తుంది రాత్రి ఎలా తమ్ముడు అయితే అవన్నీ అంటించారు. తేజ కూడా యారిగ్రోమ్స్ గారు మీటింగ్ విషయంలో పోస్టర్లు అంటించడానికి దేవుని సేవకులు దానియల్ అయ్య గారు కానీ చాలామంది, అయ్యా రావాలంటే అయ్యా మేము వచ్చేస్తాం. మా విశ్వాసులు మరి అఖిలు శంకరు కొంతమంది ఏమైనా చిన్న విశ్వాసం పట్టుకొని లాస్ట్ టైం అయితే మన యోశ్వ కమలాకర్ మీటింగ్ అయితే భోజనాలు పెట్టాం. తెల్లవారు ఆ పాస్టర్లు నేను ఆ మంచు తెల్లవారు వరకు ఆ పాత్రలన్నీ దోమ ప్లేట్లన్నీ ఇద్దాం. రాత్రి అంతా ఏమిటి మీటింగ్లు అంటే డబ్బు ఖర్చు పెట్టాలి, చిన్న విషయం కాదు. కానీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికే మహిమ. ఈ స్టేజీలు ఈ లైటింగ్లు కనబడతాయి కానీ వెనకతలో ఉన్న కన్నీరు శ్రమ ఎవ్వరికి తెలియదు. డబ్బు ఏమైంది? దేవుని కృప, పెద్ద సేవకులతో దేవుడిచ్చిన సహవాసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నా కొరకు, కుటుంబం కొరకు, పరిచయం కొరకు ప్రార్థించండి. లాస్ట్ టైము మరి కరోనా పరిస్థితులు అయ్యగా చెప్తుంటారు. మా బాబీ గారు కరోనా కాదు కానీ నేను వెళ్ళి ప్రేర్ చేసినందుకు బాబీ గారు భయంతో చనిపోయారు. మా ఫ్యామిలీని అయితే 40 రోజులు బంధించారు.
4 రోజులు అయింది, పెద్దోడికి చాలా ఫీవర్ వచ్చింది. రాత్రి పనులు ఇక్కడే కాపలా, ప్రభా ఇది జ్వరం వచ్చింది పెద్దోడికి, ఇప్పుడు బయటికి వెళ్తే కరోనా టెస్ట్ అంటే పాజిటివ్ అంట. అక్కడ మా అత్తగారు మా అయ్యగారు అంత ప్రార్థన, అలాగే రోజు ఏమైపోతాం, చనిపోతాం. వచ్చేసేవారు, భయపెట్టేసేవారు, విశ్వాసం కాయగొలితే సార్లు భయపెట్టేసేవారు. రాత్రి ప్రార్థన చేసి తెల్లారిసరికి జ్వరం ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం. అందరికీ నెగిటివ్ వచ్చింది. లేకపోతే ఆ పరిస్థితుల్లో అంబులెన్స్లో తీసుకొని వెళ్ళి ఆ కరోనా టెస్ట్లు పిల్లలకి మాకు చేసినప్పుడు పిల్లలు అనుప్పి ఫస్ట్ టైంలో ఇలాంటివి ఎన్నో భయంకర పరిస్థితుల నుంచి ప్రభు కాపాడాడు. ప్రాణం ఉన్నప్పుడే ప్రభుని స్తుతించాలి, ప్రభు పని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను గ్రేస్ విజయమ్మ గారిని అడిగానమ్మా, ఇలాగా జోసఫ్ అయ్య గారు డేట్స్ ఇచ్చారమ్మా, నా ఆర్థిక పరిస్థితిని బట్టి అమ్మా మీ సౌండ్ లైటింగ్ కొంచెం పెట్టండి అన్నమాట. అమ్మగారు సరే తమ్ముడు, తప్పనిసరిగా ఈ సౌండ్ లైటింగ్ అమ్మగారే. వారి యవన బిడ్డలు రవి, మిగతా చప్పట్లు కూడా ఒకసారి యవన బిడ్డలు వారి సంఘం ఏమండి, వాళ్ళు ఎంతగానో అమ్మగారు సహకరించారు. అమ్మగారికి వందనాలమ్మా. ఈ సమయంలో అమ్మగారు ఒక చిన్న 10 నిమిషాలు షార్ట్ మెసేజ్ అమ్మగారు అందిస్తుంది. తండ్రి దేవునికి మహిమ. మా కొరకు ప్రార్థించండి. చిన్నవాళ్ళను పెద్ద సేవకులు అందరూ సహకరిస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ చిన్న పరిచయని నడిపించి, మీ అందరూ, నా గొప్పతనం ఏమీ లేదండి, మీ అందరూ ప్రార్థన, మీ అందరూ సహకారమే ఈ సభలు ఇంత ఘనంగా జరగడానికి. దేవుని కృప, మీ అందరూ సహకారం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాది దేవుడు యేసు ప్రభువారికి వందనాలు. అలాగే దైవజనులు మరి చక్కటి వర్తమానాన్ని రాత్రికాల సమయంలో అందించారు. యెహోవా యందు భయము కలిగినప్పుడు, భయము భక్తి కాకుండా భయము కలిగినప్పుడు ఐశ్వర్యం వస్తుందని చెప్పారు. మరి ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఈ లోకంలో ఎవరిని వదల. టాల్ పీపుల్స్ అయినా, షార్ట్ పీపుల్స్ అయినా, బ్లాక్ వైట్ కదండి. ఒక ఆయనకి అవును అసలు 2 చేతులు 2 కాళ్ళు ఉండకపోయినా ప్రపంచ దేశాల్లో వాడుకున్నాడు. దాన్ని బట్టి నేను దేవుడిని కనపరుస్తూ ఉన్నాను. ప్రభు ఎంత గొప్ప దేవుడు కదా. అన్నిట్లో నుండి అందరినీ కూడా, ప్రపంచం అంతా కూడా ప్రభు వాడుకుంటున్నారు అంటే అది ఎంత గొప్ప విషయము. మరి తమ్ముడు అడిగినప్పుడు నేను ఒకటి ఆశపడతా, ఎవరు చేసినా నా తండ్రి పని చేస్తూ ఉన్నారు కాబట్టి నా తండ్రి పని కాబట్టి నేనైతే ఎక్కడ మీటింగ్లు పెట్టిన అవకాశం ఉన్నంత వరకు వెళ్తాను. చర్చి వాళ్ళు కూడా వెళ్ళమని చెప్తాను. నాకు డినామినేషన్ కాదు కానీ ఒకటి భావిస్తాను, అదేంటంటే మన తండ్రి పని. అంతే కదండి, మనం ఎవ్వరమైనా మీరు లేకుండా కూడా ఇక్కడ ఉండలేం. దైవజనులు దేవుడు అందరం కలిసి మన దేవాది దేవుడు మన తండ్రి అయిన పని చేస్తున్నాము కనుక మరి మా పిల్లలు సహకరించారు. నేను చెప్పేవచ్చు కానీ ఆ ఎండలో వాళ్ళందరూ కలిసి, మా బ్రదర్స్ అలాగే యూత్ అందరూ కలిసి ఫస్ట్ వాళ్ళకి అడిగా, మరి ఏంటంటే మేము వెళ్తామమ్మా చేస్తామా అన్నారు. కాబట్టి మా చర్చిలో నా బ్రదర్స్ యవనస్తుల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నాది ఏమీ కాదు, ఎక్కడ ఒంటరిగా ఉన్న నా జీవితాన్ని, చీకటిలో ఉన్న నన్ను ఈ రోజు నేను నిలబెట్టాడు అంటే దేవాది దేవుని యొక్క కృప. ఆయన కొరకు ఏది చేసినా అది చాలా తక్కువే. ఎప్పుడూ ఒకటి చెప్తాను, మనం చేయకపోయినా చేసేవారిని పంపించాలి. దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా మరి సహకరించాలి. దేవుడు ఇచ్చారు, అలాగని మాకు అవసరం ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే అది నేను చేయలేను. కానీ అనుకోకుండా మరి దేవుడు అవకాశాన్ని ఇచ్చారు కనుక ఇలాగ మా యవనస్తులు కూడా సహకరించారు. దేవుడి పని జరిగింది, దేవుడు ఇచ్చాడు, ఆయన పని ఆయన జరిగించుకుంటున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములన్నీ యేసయ్యకి చెల్లిస్తూ దైవజనులకు కూడా ప్రత్యేకంగా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి మీటింగ్స్ పెట్టాలని ఆశే కదా. నేను ఇప్పుడు కొంతమందికి కార్లు పిచ్చి ఉంటుంది, కార్లు కొంటారు అమ్మేస్తూ ఉంటారు కదండి. తమ్ముడు స్టీవెన్ గారు కూడా అంతే, మీటింగ్స్ అంటే మధ్యకాలంలో నేనే ఆపాను. కానీ నేను నా ప్రసాద పాస్టర్ గారు కూడా పెడుతున్నప్పుడు అదొక పిచ్చి అన్నమాట. ఈవెన్ మాకు కూడా అంతే, ఏదో ఒకటి చేసేయాలి దేవుని కొరకు. కానీ తమ్ముళ్ళు అందరూ చాలామంది దైవజనులు అందరూ కూడా ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే
ఏ విధము చేతనైనా ప్రభు నామం అన్ని స్థలాలలో కూడా గణపరచాలి. అలాగే ప్రసాద్ మాస్టర్ గారికి ఏంటంటే పెట్టాలి పెట్టాలి పెట్టాలి. ఏంటిది అది? ఈ లోకంలో ఏది చేసినా అది ఉండదు, కానీ తండ్రి పని మనం ఏది చేసినా ప్రభునందు ప్రయాసం వ్యర్థము కాదు. దైవజనులు అలాగే ఎంత ప్రయాసపడి మన మధ్యకు వచ్చారు, కష్టపడుతున్నారు. వచ్చిన మనందరికీ కూడా ఉన్నతమైన బహుమానాన్ని పరలోకంలో ప్రభు భద్రపరిచి ఉంచారు. దాన్ని పొందుకుంటానికి ప్రతి ఒక్కరిని కూడా ఆయన సిద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పలు కొడదామండి, చప్పలు కొడదాం. పిల్లరా, ఈ సమయంలో చిన్న కార్యక్రమం. మరి దేవుని సేవకులు అబ్రహమయ్య గారు, రవి పాస్టర్ గారు, మా మెరకముడిదారు మండలం పాస్టర్ ప్రెసిడెంట్ గారు, వారిద్దరు స్టేజ్ మీదకి వస్తారు. రండి అయ్య గారు, త్వరగా రండి. అయ్యగారికి బొకే ఇచ్చి చిన్న మనల్ని ప్రేమించి మన ప్రాంతానికి వచ్చినటువంటి దేవుని సేవకులన్నీ చిన్న చాలువ కూడా. తమ్ముడు రాజు పైకి వస్తాడు. రాజు గారు మీ ముగ్గురు సన్మానం చేస్తారు. బొకే ఇచ్చాయి గారు అందరూ చప్పలు కొడదామంటే మనల్ని ప్రేమించి మన ప్రాంతానికి వచ్చారు కదా, అనేకసారి మళ్ళీ రావాలి. అయ్యారు పట్టుకున్నా ఫోటో, పట్టుకున్నా ఫోటో. అందరూ బిగ్గరగా చప్పలు కొట్టాలి. మన రాజా చప్పట్లు మళ్ళీ ఆయన వచ్చేటట్లుగా చేయాలి. అదేవిధంగానే బేస్ విజయ అమ్మగారు కూడా పైకి వస్తారు. మిస్సెస్ గారు మరదలు ముగ్గురు చిన్న బొకే తీసుకొని వెళ్తారు. ముగ్గురు అమ్మగారు త్వరగా 2 నిమిషాలేనండి. ముందు అమ్మగారు ఒకరు బొకే ఇవ్వండి. అమ్మ మధ్యలో చిన్న ఫోటో ఫోటో. దేవుని సేవకురాలు మన ప్రాంతాల్లో కష్టపడి ఎంతో పరిచయం చేస్తారు. చప్పలు కూడా బొకేగా. అతనిగానే మా మాయగారు అత్తగారు వాళ్ళిద్దరూ పైకి వస్తారు. మా విశ్వాసులు సీతమ్మ గారు, పద్మమ్మ గారు, వెంకటలక్ష్మి త్వరగా రావాలమ్మా. మీరు నవ్వుకొని అక్కడ కూర్చొని ఉంటాము కదా. రండి, త్వరగా రండి. ఇంతమంది సేవకులు రండి, పైకి వచ్చాను. సన్మానం చేయాలి. మీరు పైకి వచ్చారు. రండి, బొక్క ఇచ్చి వారిని రండి పాస్టర్ వేస్తారు. ఎందుకంటే మా కొరకు ప్రార్థించిన మా మాయ గారు 2వ స్థానంగానే మీరు దేవుని సేవకులు మా కొరకు ముందుకు రండి. ఒకరు బొకే ఇవ్వండి, ఒకరు సాల్వ తీసుకుంటాం. అమ్మా తీసుకో. ఇటొకరు వచ్చారు. పద్మమ్మ గారు బొకే ఇస్తారు. సీతమ్మ గారు పట్టుకొని సాల్వ పట్టుకోండి. రేపు ఇదేగమ్మా నాన్న చిన్న ఫోటో తీయమ్మా. మా కొరకు ప్రార్థించిన ముందుకెళ్ళామ్మా, ముందుకెళ్ళి పట్టుకోండి. చిన్న ఫోటో తీయనన్నా. చదవడండి బిగ్గరగా. మా కొరకు ప్రార్థించి ఎంతో సహకరిస్తున్న మాయ గారు, అత్తగారు, వారి సంఘం, థ్యాంక్ యూ సార్. వాళ్ళకి ఇచ్చారు సార్. మాయ గారు చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన ఈ కుడుగుల ద్వారా దేవుడు మహింపరచాలి. ప్రార్థన ఎప్పుడు చిన్నదే అంటారు. చిన్నదే బలమైన కార్యాలు చేస్తారు. దైవ సేవకులు ఎవరిని చేయమని చిన్న ప్రార్థన అంటారు. దేవుని సేవకులను దేవుడు బలంగా వాడుకుంటాడు.
ఏలియా యెహోవా హస్తం ఏలియాని బలపరచదా ఎవరికంటే ముందు వెళ్ళిపోయారు. చెప్పలేదండి, బైబిల్ చదవట్లేదు. రాజుల కంటే ముందుగా సేవకులను నిలబెట్టే దేవుడు పైన ఉన్నాడు. ఎవరు స్తోత్రం కదా, స్తోత్రం. దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ఆ రాజు గారే ప్రకటన చేశారు. సభలు కూడా దేవుడిని స్తుతించారు. రాబోతున్న దినాల్లో సేవకులు ఆరాధిస్తున్న దేవుడే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టును కాక. సేవకులను బలపరిచే దేవుడు, కన్నీరు తుడిచే సేవకుల యొక్క కన్నీరు. గొప్ప సేవకులు ప్రార్థన చేయబట్టి వీళ్ళందరూ కూడా వచ్చేటట్టు ప్రవాహం వలె మోసే చెయ్యత్తగా నీరు గోడైపోయింది. అధికారం ఇచ్చినవాడు ఆయన, సేవకుడు చెయ్యొద్దు కానీ నీరు గోడైపోయింది. ఎక్కడ నీరు గోడైపోవడం ఉందా? ఆశ్చర్యకరుడు యేసు ప్రభు శత్రు సమయము ఆ నీటిలోనే మునిగి ఒక్కరు కూడా బయటికి రాకుండా చేసిన మహనీయుడు చూస్తున్నాడు. కృపగల తండ్రి, సర్వాధికారి నీకు వందనాలు. అనేక మంది సేవకులు నిలబెట్టి గొప్ప 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 కార్యములు చేసే దేవుడు తండ్రి. అగ్నిగుండమే, సింహబోణిలే, ప్రభా సరసాలే అని ఆయన ఏది నీ దగ్గర సేవకులు వెళ్ళే దగ్గర ప్రభు అద్భుతములు చేసే దేవుడు నాడు నేడు ఎప్పుడు మారని దేవుడు. ఈ సేవకుడు ప్రసాద్ గారిని నిలబెట్టి అనేక సేవకుల యొక్క సహకారములతో, సంఘ సహకారములతో ప్రభు ఈ రీతిగా ప్రభు సేవకులను అద్భుతకరంగా రాత్రి వాడుకున్నారు. ఈ రాత్రి కూడా అనేక మంది పాటలతో, సమూహముతో, గాన ప్రతిగానములతో యేసురాజా నిన్ను ఆరాధిస్తుండగా గొప్పములు అద్భుతములు చేయండి. ప్రాంతాలు అనేక మంది దేవుని వైపు ఆకర్షింపబడుతూ దేవుని రాజ్యానికి వారసులగుటకు నీ కృపనివ్వండి. మరణ పరిస్థితుల్లోనూ నన్ను నిలబెట్టిన దేవుడు ప్రభు, నడవడానికి, మాట్లాడడానికి శక్తి లేనప్పుడు శక్తినిచ్చే దేవుడు నీవున్నావు. నేనేమై ఉన్నానో దేవుని కృప అని పౌలు చెప్పినట్లుగా మేమేమై ఉన్నాము కేవలం అది నీ కృప. కనుక నీకు వందనాలు చెల్లిస్తూ జరుగుతున్న ఆ యొక్క కార్యక్రమం అంతా దీవెనకరముగా, ఆశీర్వాదకర, మహిమకరముగా జరిగించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బ్రెయిన్ సర్జరీ నీ చనిపోవాలి. దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తున్నాను. హాస్పిటల్లో నాకు ఇంకేం లేదు, ఎవరు లేరు. ప్రసాద్ పాస్ గారు అప్పుడు మ్యారేజ్ అయ్యే సంవత్సరమే అవుతుంది ఉన్నారు. కానీ మా సంఘ విశ్వాసతో మా బంధువులు ఒక ఆయన చెప్తుంది, మీ పాస్టర్ గారికి ధనం ఎలాగెళ్ళిపోతుంది, మెట్లెక్కి వెళ్ళిపోతుంది అయ్యా అని మా సంఘ విశ్వాసతో చెప్పారు మా బంధువులు. దేవునికి స్తోత్రం. సేవకులకు మెట్లెక్కి గాలిలోని కూడా పంపిస్తాడు దేవుడు. చప్పలు కూడా దేవుని స్తుతించాలి. దేవునికి థ్యాంక్ యూ సార్, పాస్టర్ గారండి. అందరూ లేచి నిలబడదాం, దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. మరి హోలీ బెతెస్దా మినిస్ట్రీస్ క్వైర్ టీం వచ్చి వర్షిప్ ఆరాధనలు నడిపిస్తారు. ఎవరు మనందరం మహింపడుద్దామని అందరూ లేచి నిలబడదామని. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. ప్రభుని మనందరం ఆరాధిద్దాం. పైకి వచ్చాం, స్టేజ్ మీద వస్తాం. రాత్రి దేవుని సన్నిధి మనం అనుభవిద్దాం. హోలీ బెతెస్దా అందరూ ముందుకు వచ్చేయాలండి. ఆరాధన నడిపించే వాళ్ళందరూ ముందుకు రావాలి. అన్న పౌలన్న, తర్వాత అన్న మేము ముగ్గురు కూడా వచ్చాను అన్న. ఆకాశం వైపు చేతులు చాపుదా లేచి నిలబడినట్లయితే అందరూ ఆకాశం రెండు చేతులు చాపండి. కొన్ని క్షణాలు స్తుతిద్దాం. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, ఆరాధించే సమయం కనుక మనసారా నోరారా ఆయనకి ఆరాధన చేద్దాం. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనకి ఆరాధన చేద్దాం. స్తుతిద్దాం, మౌనంగా ఉండొద్దు. అందరం స్తుతిద్దామండి, స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, 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 స్తోత్రం. సిరిపులు కిరిపులు మెచ్చి యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తూ స్తుతిస్తూ పలుకుబడుతున్న పరిశుద్ధాత్మ దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చగలం. స్తుతిద్దాం, దగ్గరగా నోలు తెరిద్దాం, నోలు తెరిద్దాం. స్తోత్రం. చాలా ప్రశస్తమైన సమయము. రెండు చేతులు పరమందున్న దేవాది దేవుని వైపు చాపి
ఆయన్ని మనసారా నోరారా ఆరాధన చేద్దాం. ఈ సమయము మరలా మనకు రాకపోవచ్చు, లేకపోవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ మీటింగ్స్ ఇంతగా ఘనంగా జరుగుతున్నాయంటే దేవుడు తోడుగా ఉండి సేవకులను ప్రేరేపించి ఇంత చక్కటి ప్రదేశంలో సకలము సమకూర్చి ఆయనకు మహిమకరముగాను వచ్చిన ప్రజలమైన మనందరికీ ఆశీర్వాదకరముగాను చేయటానికి నడిపిస్తున్నటువంటి ఈ కోడికలు ఆరాధన చేద్దాం. స్తుతి కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా కీర్తించగా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా చెప్పండి కొడుకు అందరూ సమయంలో పాడుతుంది అక్షరం చేసి నీతో గడిపే క్షణము ఆనందబాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే క్షణము ఆనందబాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా యోచించగా కృపతలంచగా యోచించగా మాగలమాగదు స్తుతించగా యేసయ్యా యేసయ్యా పిలండి ఓరారా మనసారా నీతో గడిపి క్షణము ఆనందబాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనందబాష్పాలు ఆగవయ్యా. ఒకప్పుడు మారావంటి మన జీవితాలను మధురముగా మార్చి కనపరిచిన దేవుడైన అది మన ప్రేమ చేత కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి ఆయన రక్తాన్ని చిందించి రక్షించిన దేవుడైన మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరిచినాడు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరిచినాడు. నా ప్రేమ చేసగాదు నీవే నా ప్రేమించి, నా ప్రేమ చేసగాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి రక్తాన్ని చిందించి యేసయ్యా మనసారా
తెలియని బాధిసారిగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఈ కుటుంబాన్ని తెలియనటువంటి స్థితిలో నేనున్నాను, భయపడకు అని వాగ్దానం చేసిన దేవుడు. పుణ్యమిలేని పోరాటసారిని నీతో ఉన్నాను, భయమేదన్నావు. యేసయ్యా, పుణ్యమిలేని పోరాటసారిని నీతో ఉన్నాను, భయమేదన్నావు. నా శక్తి చేసగాదు నీ ఆత్మధారాన్ని, నా శక్తి చేసగాదు నీ ఆత్మధారాన్ని. వాగ్దానం నెరవేర్చి, వాగ్దానం నెరవేర్చి మనసుని చేశావు. యేసయ్యా, 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 చెప్పండి చెప్పండి, యేసయ్యా. ఈ రాత్రి ఇక్కడ అద్భుతం జరగాలి. ఈ రాత్రి మీ నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి. ఈ రాత్రి దేవుని సేవకులను ప్రేరేపించి తన నోటిని దేవుని కోరగా వాడుకొని నీతోనూ నాతోనూ ఈ ప్రాంత ప్రజలందరితోనూ మాట్లాడులాగా ఆ మాటల ద్వారా మనం జీవితాన్ని కట్టుకోవడానికి కావలసినటువంటి గొప్ప సందేశం దేవుని కోరగా ఈరోజు మనం నిలబడాలి. ఒక గొప్ప ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా కీర్తించగా నా యేసయ్యా, యేసయ్యా, యేసు నా యేసయ్యా. నీ కృప, నీ కృపే తండ్రి. ఏ యోగ్యత లేని మా జీవితంలో మీరు కృప చూపించి రక్షించారయ్యా. నిన్ను ఆరాధించే ధన్యత నువ్వు నా దేవుడిగా, మేము నీ బిడ్డలమ్మగా. ఒకసారి 2 చేతులు పైకెత్తి, అయ్యా ఈ గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారా. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. షాబారా కదరబాషియారా రిబా కందరరబాషియారా రికదరబాషియారా. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు ప్రభువా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనతయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఇప్పుడు చనిపోవలసిన మమ్మల్ని మీరు బ్రతికిస్తూ ఉన్నారయ్యా. ఈ అంచు దినాల్లో
నీ కృప మా మీద ఉంచి నడిపిస్తూ ఉన్నారయ్యా. నీకే మహిమ. స్తోత్రం, స్తోత్రం. ఈ ఆరాధన ప్రభుకు సమర్పిస్తూ ప్రార్థన చేద్దామండి. రేగిడి ఉంగరాడ మెట్టలో దేవుని పరిచయం చేసిన దైవజనులు మా పురుగులు అబ్రహమయ్య గారు వేదిక మీద వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ ఆరాధన ప్రభుకు సమర్పిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నీతో గడిపే ప్రతి క్షణం ఎంతో ఆనందం, ఆశీర్వాదమయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఘనమైన, శ్రేష్టమైన, శక్తిగల నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు. ఇగో ప్రభు, నీ కుమారుడు ప్రసాదరావు, తన భార్య, బిడ్డలు, వారి అత్తమామలు, వారి కుటుంబస్తులు, సంఘస్థులు అందరూ ప్రయాసపడి అనేక మీటింగ్లు ఏర్పాటు చేసి దేవుని చిత్తాన్ని జరిగించడానికి, ప్రజలకు రక్షణ మార్గంలో నడిపించడానికి, అనేక మంది ఉద్యోగంగా దేవుణ్ణి ఆరాధించడానికి, సకల ప్రాంత ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరగడానికి గొప్ప రక్షణ భాగ్యం ప్రజలకు దయచేయమని కోరుతున్నాం. దైవజనులు మా మధ్యకు వచ్చారు. ఎలాంటి వారినైనా వాడుకోగలరు. ఎత్తు రూపము చూసే దేవుడు కాదు కనుక సర్వశక్తి కలిగిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీ కుమారుడిని దర్శించి వాక్యాన్ని సాక్ష్యం చెబుతుండగా ఆత్మతో నడిపించమని, మరిగా వచ్చిన బిడ్డలందరినీ ప్రేమించమని, సేవకులు, విశ్వాస సంఘాలు, పరిసరాన్ని విస్తరింపజేయమని, ఆత్మలు రక్షించి అద్భుతాలు చేయమని, వాక్యం అందరితో మాట్లాడమని, మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ సార్. అందరూ కూర్చున్నారండి. చక్కగా ఆరాధన నడిపించిన ఒళ్ళు బెతిస్తా మినిస్టర్స్ వందనాలు, ప్రార్థించిన అబ్రహం గారికి వందనాలు. మరి ఈ రీతికి ఇక్కడ చక్కగా గ్రౌండ్ ప్రభు అనుగ్రహించారండి. మన భాస్కర్ రావు మాస్టర్ గారు ఇక్కడే పక్కనే ఉంటారు. కొంతమంది టీచర్స్ ఈ స్థలాన్ని కొనుక్కున్నారు. మరి భాస్కర్ రావు మాస్టర్ గారు అడిగినప్పుడు, పాస్టర్ గారు మీరు పెట్టుకోండి దేవుని కార్యక్రమం. ఆ టీచర్స్ అందరూ కూడా ఈ స్థలాన్ని మనకి ఇలాగ ఆరాధించుకోవడానికి ఈ స్థలాన్ని ఇచ్చారు. వారికి హృదయపూర్వక వందనాలు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇలా కావాలని సీఏ గారి దగ్గరికి వెళ్తే సీఏ గారు వెంటనే సంతకం చేసి పాస్టర్ గారు జరిపించుకోండి అని చెప్పారు. మరి పోలీస్ పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హృదయపూర్వక వందనాలు. డిఎస్పీ గారికి, మరి ఇక్కడ మా ఫైర్ స్టేషన్ పోలీసులు వాళ్ళు కూడా మాకు ఎంతో ప్రేమిస్తారు, సహకరిస్తారు. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ, వారందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి ఈ సౌండ్ సిస్టమ్ చక్కగా ఉంది. మరి ఒళ్ళు పెద్దస్తా మినిస్టర్స్ వారి యవన బిడ్డలు, అమ్మగారు వారు కష్టపడి ఏర్పాటు చేశారు. వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. మరి కంచనంలో గవర్నాయుడు గారు ఈ స్టేజీ, ఈ కుర్చీలు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏది అడిగినా వెంటనే ఆయన తెచ్చి వేస్తారు. వారికి ఉన్నా లేకపోయినా వారికి వందనాలు, దేవునికి స్తోత్రం. మరి నేను ఎప్పుడు పిలిచినా కాదనకుండా మరి వాయిద్యాలు వాయించడానికి ఇన్స్ట్రుమెంట్స్, మరి ఎఫ్రేం అయ్య గారు, ఐజాక్ బ్రదర్ గారు డబ్బులు ఎంత అంత నా ఏమి బేరం చెప్పరండి. వారికి హృదయపూర్వక వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా ఈ మీటింగ్స్ జరగడానికి దేవుని కృప, మరి పిలవగానే వచ్చినటువంటి దేవుని సేవకులు జోసెఫ్ అయ్య గారిని బట్టి మరొకసారి వందనాలు చెల్లిద్దాం. అందరూ చప్పట్లు కొడదామండి అయ్య గారికి. అయ్యా ప్రాంతపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సార్. అట్లీదిగానే దేవుని సేవకులు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులు, అయ్యా మీ అందరి ప్రార్థన, మీ అందరి సహకారం, సంఘాలతో విశ్వాసులందరూ తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఇంత ఘనంగా జరగడానికి మీ అందరి ప్రార్థన, మీ అందరి సహకారమే. ఈడు ఎవడికి ఉంటాడో, ఈడు పెడితే మనం వెళ్ళడం అని అనుకుంటే కాదు, కానీ దేవుని పని అని చెప్పి గనులైన పెద్ద ఏంటి సీనియర్ సేవకులు ఉన్నారు. నేను మా అయ్యగారులు ఎవరింటికి వెళ్ళినా రాజావులో కానీ 4 మండలాల్లో దేవుడు పరిచర్య ఇచ్చారండి. చిన్న చిన్న సంఘాలే. రేగిడి మండలం ఫస్ట్ పరిచర్య, తర్వాత రాజా మండలం, తెరలా మండలం, మెరకముడిదా మండలం, ఈ 4 మండలాల్లో దేవుడు నాకు పరిచర్య అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. 3 మందిరాలు కట్టడానికి ప్రభు సహాయం చేశారు. పెదపాలసలో మా సీతమ్మ గారు వారి కుటుంబం స్థలం మందిరం కొరకు ఇచ్చారు. అక్కడ మందిరం కట్టాలి ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రీతిగా విశ్వాసం మీదే, డబ్బులైతే రూపాయలు. పాస్టర్ కొంతమంది విశ్వాసాలు, అయ్యా మాకు అప్పు ఇవ్వాలని అడుగుతున్నారు, మీటింగ్లు పెడతారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయని. రూపాయలు లేదు, ఇదంతా విశ్వాసం మీద జరుగుతున్న పరిచర్య. నేను నమ్మని నాకు మందిరం కట్టి చెప్పకూడదు, నేను బహిరంగంగా ఒక 10 లక్షల అప్పు ఉంది, దేవుడు తీరుస్తాడు. మందిరాలు కట్టడానికి కానీ మీటింగ్లు పెట్టడానికి అప్పు చేయలేదండి.
మీరు ఇచ్చిన ఎత్తిన కానుకలన్నీ సేవకులకి వారికి ఆఫరింగ్గా ఇచ్చి మీటింగ్ల కొరకే ఖర్చు, ఇంకా అవి సరిపోవు. కానీ మరి మా మాయగారు అత్తగారు, మా విశ్వాసులు ఏమండి, వారు సాకారం, దేవుని కృప ఈ మీటింగ్ సిరీస్ జరగడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా మందికి తమ్ముడు ఏంటి ఇలాగ మీటింగ్లు అంత ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, బోర్డు వచ్చేస్తుంది, ఎవ్వరు ఎక్కడ. ప్రభుకి మహిమ కలుగునుగాక. దేవుని సేవకులకు అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి ఆలస్యం చేయకుండా మరి జోసెఫ్ అయ్య గారికి మనం సమయాన్ని అప్పగిద్దాం. మనందరం చప్పట్లు కొడుతూ ఈ సమయంలో మరి ప్రైజ్ లార్డ్. అయ్యగారికి సమయాన్ని అప్పగిద్దాం. అన్న చప్పట్లు కొడతామండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ప్రసాద్ అయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడున్న దైవ సేవకులందరికీ, ప్రతి ఒక్కరికి ప్రభు పేరట అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ, దేవుని పిల్లలైన వారందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలండి. సరిగ్గా చెప్పలేదంటే ఒకసారి పైకి లీవ్ చెప్పండి, గట్టిగా చెప్పండి.